పోలీస్ కార్లో గంజాయి దొరికిన కేసులో డీఎస్పీ, ఎస్పీ ప్రకటనలు విరుద్ధంగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఎస్ఐలను ఉన్నతాధికారులు పూర్తిగా వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి నిందితుడిని చేస్తూ ఉండగా పోలీసులు కార్ యాక్సిడెంట్ అయిందని డీఎస్పీ చెప్తుంటే, పోలీసులు కారులో ఉన్న గంజాయి ఓ కేసులో సీజ్ చేసిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇద్దరు ఎస్ఐలున్న కారులో గంజాయి దొరకటంపై సర్వత్రా విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైంది. పోయిన పరువును ప్రభుత్వం కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేస్తోందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల కారులో గంజాయి ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అద్దంకి నియోజకవర్గంలో ఇద్దరు ఎస్ఐల కారులో గంజాయి బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సూచించినటువంటి పరిస్థితి. దాదాపు 2 రోజుల పాటు గంజాయి వార్తలతోటి ఉక్కిరిబిక్కిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దాదాపు 24 గంటల తర్వాత జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గంజాయి ఘటనపైన స్పందించడం జరిగింది. నిన్న సాయంత్రం ఆయన అద్దంకి పిఎస్కి వెళ్ళి ఏదైతే కారు ఆరోపణలు ఎదుర్కొంటుందో గంజాయి పట్టుబడినటువంటి కారును పరిశీలించిన తర్వాత ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన చూస్తే దాదాపు ఆయన ఎస్పీ ప్రకటన చూస్తే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటే దిద్దుబాటు చర్యలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డిఎస్పీ ఆ రోజు రాత్రి యాక్సిడెంట్ జరిగినటువంటి రోజు రాత్రి 10 గంటల తర్వాత ఒక కథ అల్లి ఇది కేవలం గంజాయి ఒక నిందితుడిని చేజ్ చేసే క్రమంలో మాత్రమే దొరికింది. ఇది చేజ్ చేస్తూ ఒక వ్యక్తి గంజాయి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను మూట విసిరివేసి ఆ తర్వాత అతను పారిపోయాడు. వీళ్ళు వెనకొస్తున్నటువంటి ఈ పోలీసులు ఇద్దరు ఆ గంజాయి మూటని స్వాధీనపరుచుకొని ఆ తర్వాత ఆ నిందితుడిని వెంటాడే ప్రయత్నంలో ఈ ఆటోని ఢీకొట్టడం జరిగింది. అప్పుడే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి డిఎస్పీ దాదాపు ఘటన జరిగినటువంటి 5 గంటల తర్వాత ఆలస్యంగా ఒక కథలు చెప్పారు. కానీ మరుసటి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లా ఎస్పీ 24 గంటల తర్వాత జిల్లా ఎస్పీ స్పందించి ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే జరిగింది, ఇది దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగిందిగా భావించాలి. ఎందుకంటే ప్రైవేట్ కారులో పోలీసులు వెళ్ళడం అనేది సర్వసాధారణం క్రైమ్ డిటెక్షన్లో. ఇక గంజాయి వ్యవహారానికి వస్తే కనుక ఆ గంజాయి వేరే కేసులో సీజ్ చేయబడింది, అది మాత్రం అక్కడ కారులో ఉండిపోయిందని చెప్పడం జరిగింది. సో డిఎస్పీ ఆ రోజు ఘటన జరిగిన రోజు ఇచ్చినటువంటి ప్రకటనకి నిన్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇచ్చినటువంటి ప్రకటనకి రెండు కూడా పూర్తిగా డిఫరెంట్గా వేరువేరుగా ఉండడంతో చాలా వరకు పూర్తిగా అనుమానాలు మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎంతసేపటికి ఈ కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా జిల్లా ఎస్పీ నిన్న ప్రకటన చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాలతోటి జరిగింది. ఎందుకంటే ఈ గంజాయి ఎపిసోడ్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఒకసారిగా ఉన్నతాధికారులకి ఒక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే యాక్సిడెంట్గానే చూడాలి. ఆ యాక్సిడెంట్కి సంబంధించి మేము కేసు కట్టేశాము. ఇక మా ఎస్ఐలు అంటారా, ఖచ్చితంగా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, మద్యం మాత్రం లేరు, వాళ్ళు పారిపోలేదు, వాళ్ళంతా కూడా చాలా బాధ్యతగా వ్యవహరించారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడే ఉండి 108కి కాల్ చేశారు. 108 వాహనం వచ్చిన తర్వాత వాళ్ళని తరలించేంత వరకు పోలీసులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని ఈ ఇద్దరు ఎస్ఐలు పరామర్శించడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పూర్తిగా పోలీసులు తప్పేం లేదు, ఇద్దరు ఎస్ఐలు చాలా పర్ఫెక్ట్గా డ్యూటీ చేశారు. సివిల్ డ్రెస్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ప్రైవేట్ కారులో డ్యూటీలోనే ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వం యొక్క మరకబడిన తర్వాత ప్రభుత్వం మీద తుడుచుకునే ప్రయత్నం మాత్రమే అని స్పష్టంగా మొత్తం వ్యవహారం మీద ఇప్పటికీ స్టిల్ ప్రజల్లో పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి. ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎవరి కోసం తీసుకెళ్తున్నారు, లేకపోతే ఆ కారులో ఎందుకు ఉందనేది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ప్రకాశం.